చీను, చిరుత మనుషుల్లా పుస్తకం చదువుకుంటూ, నడుస్తూ వచ్చి, నీటిని ఊట దగ్గర నీరు తాగుతోంది. మరికొన్ని జంతువులు ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాయి. రమేష్ అనే యువకుడు అదే అడవిలో జింకలను వేట ఆడటం కోసం తిరుగుతూ ఉంటాడు. ఒక్క జింక కూడా కనిపించదు. సూర్యాస్తమయానికి ముందు అటవీ దేవత ప్రత్యక్షం అవుతుంది. ప్రకృతిని అర్థం చేసుకోకుండా నాశనం చేయటానికి వచ్చావ్. నీ స్నేహితుడు చెప్పిన వినడం లేదు. ఈ రాత్రి నీవు జంతువు అవుగాక అని శపిస్తుంది. రమేష్ గోరిల్లాలాగా బలమైన కాళ్లతో గంభీర జంతువుగా మారిపోతాడు. రాత్రి అడవిలో గొరిల్లా లాగా తిరుగుతుంటాడు రమేష్. ఆకలితో అలసిపోతాడు. చీను అతన్ని గమనిస్తుంది. తర్వాత పక్కకి వస్తుంది. నీళ్లు త్రాగిస్తుంది. పండ్లు ఇస్తుంది. రమేష్ చీను చూపించిన ప్రేమను చూసి భావోద్వేగానికి లోనవుతాడు. ఉదయం రమేష్ మళ్లీ మనిషిగా మారిపోతాడు. ఆత్మవిశ్వాసం, గౌరవం కళ్లల్లో మెరుస్తాయి. మనిషిగా ఉండటం కాదు, మానవత్వంతో ఉండడమే గొప్ప అనుకోని అక్కడ నుంచి వెళ్ళిపోతాడు రమేష్.